is Dr. Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. స్మోకింగ్ హెయిర్ లాస్ అనేది కాజ్ చేస్తుంది. అసలు స్మోకింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? సో ఈ స్మోకింగ్ అనేది చేయడం వల్ల అందులో నికోటిన్ అనే సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. సో ఈ నికోటిన్ ఏం చేస్తుంది అంటే వాసో కన్స్ట్రిక్షన్, అంటే రక్తనాళాలని కన్స్ట్రక్ట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే హెయిర్ ఫాలికల్ కి వెళ్లాల్సిన రక్తం అనేది ప్రాపర్ గా బ్లడ్ సప్లై ఉండదు. సో దీనివల్ల హెయిర్ ఫాలికల్ అనేది గ్రోత్ సరిగ్గా ఉండక హెయిర్ లాస్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే స్మోకింగ్ చేయడం వల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో మనకి తెలిసింది ఏంటి? ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎక్కడ ప్రొడ్యూస్ అయినా అవి డ్యామేజ్ ని కాజ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా స్మోకింగ్ ఒక్కటే కాకుండా అండర్లయింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏదైనా జెనెటిక్ కండిషన్ ఉందా, లేదంటే విటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా, లేదు ఎక్కువ డాండ్రఫ్ ఉన్నా సరే హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. సో స్మోకింగ్ అనేది చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంకా అగ్రవేట్ చేస్తుంది ఈ అండర్లయింగ్ కండిషన్ ని. సో మనం ఎప్పుడైతే స్మోకింగ్ ని క్విట్ చేసి ఈ అండర్లయింగ్ డిజార్డర్స్ ని మనం కొంచెం కరెక్ట్ చేసుకుంటే హెయిర్ లాస్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. Do like and share this information. Thank you.